ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. గత 5 ఏళ్ల కాలంలో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించిన జగన్ ఒక్కసారిగా తన స్వరం మార్చడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఆయన చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విభజన హామీలు, ప్రత్యేక హోదా మరియు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విషయంలో కేంద్ర ప్రభుత్వం తారతమ్యం చేస్తుందని జగన్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ముందున్న ప్రశ్న. నిజానికి జగన్ తన హయాంలో ప్రధాని మోడీని కలిసిన ప్రతిసారి ఎంతో ఘోరంగా మర్యాదపూర్వకమైన ధోరణిలోనే వ్యవహరించేవారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒక రకమైన అసహనం మరియు నిలదీసే ధోరణి కనిపించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న విపక్షపై ఆయన గళం విప్పడం విశేషం. ముఖ్యంగా రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని జగన్ డిమాండ్ చేయడం ఒక ఎత్తు అయితే, నేరుగా ప్రధాని నిర్ణయాలను ప్రశ్నించడం మరొక ఎత్తు. ఈ పరిణామం అధికార పార్టీ కూటమి కూడా ఆశ్చర్యపరిచింది. మోడీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన జగన్ ఇప్పుడు అదే మోడీపై ఎందుకు విరుచుకుపడుతున్నారు అనే కోణంలో చర్చ మొదలైంది. ఈ పరిణామాలు చూసి తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యపోయినట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. జగన్ నుంచి ఇలాంటి స్పందన చంద్రబాబు బహుశా ఊహించి ఉండరు. ఎందుకంటే జగన్ ఎప్పుడూ కేంద్రంతో ఘర్షణ వైఖరిని అవలంబించలేదు. కానీ ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా మోడీపై విమర్శలు చేయడం వెనుక రాజకీయంగా ఉనికి చాటుకోవాలనే ప్రయత్నం ఉండి ఉండవచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నందున జగన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకు ఒక రకమైన ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. మోడీపై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు కేంద్రంతో స్నేహంగా ఉంటూనే మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు చూపించుకోవడం జగన్ రాజకీయ చాతురతకు నిదర్శనమని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీయవచ్చు. జగన్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు భవిష్యత్తులో బీజేపీతో ఆయన ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుందా, లేక మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా అవుతుందా అనేది వేచి చూడాలి. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కూడా తన తదుపరి అడుగులను జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.